మనము సేవిస్తున్న దైవము మనల్ని ధైర్యమిచ్చేవాడుగా, ఆదరించేవాడుగా, లేక చూడగానే మనకు ఒక ప్లెజెంట్ వాతావరణాన్ని కలిగించేవారుగా ఉండాలి. అలా ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుణ్ణి గూర్చి అంతకుముందు మానవ కోటికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, వీ కెనాట్ రీచ్ హిమ్, వీ కెనాట్ టాక్ టు హిమ్, వీ కెనాట్ ప్రే టు హిమ్, వీ కెనాట్, మేము వెళ్ళి ఆయనతో మాట్లాడలేము, మేము ఆయన దగ్గరికి వెళ్ళి మా సమస్య చెప్పుకోలేము అంటూ మనుష్యులు దేవునింటే భయపడిపోతున్న రోజుల్లో చివరికి ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, మోషే గారు మా కోసం మీరు దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడిరారా, మోషే గారు మా గురించి మీరు దేవుణ్ణి వేడుకోరా, మా గురించి మీరు బలి అర్పించరా, ఎందుకంటే అలాంటి గొప్పవాడైన దేవుణ్ణి అల్పులైన మేము అందుకోలేము, చేరుకోలేము అనేది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే శరీరధారిగా భూలోకానికి వచ్చారో ఆయన దేవుణ్ణి మానవ కోటికి ఎలా పరిచయం చేశారు అంటే, ఆయన మీరు భయపడేటువంటి భయంకరుడు కాదు, ఆయన మీకు తండ్రి లాంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. అంతేకాదు గాడ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అన్నాడు. దేవుడు మనకు స్నేహితుడిగా ఉండడానికి వచ్చాడు అన్నాడు. అంతేకాదు గాడ్ ఈజ్ అవర్ హీలర్, ఆయన మనకు వైద్యుడు అని చెప్పాడు. ఆయన రాఫా, ఆయన మనల్ని స్వస్థపరిచే వైద్యుడు అన్నాడు. అంతే తప్ప చీల్చి చెండాడే రాక్షసుడు కాదు దేవుడు. ఇంకా అనేక విషయాల్లో దేవుణ్ణి గుర్చినటువంటి ప్రత్యక్షత ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకములో ఆయన ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ప్రత్యక్షత, ఆ అవగాహన ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ప్రకటించబడుతున్న దేవుని వాక్కుల ద్వారా ప్రభువుని గురించిన ప్రత్యక్షత ఇంకా లోకము తెలుసుకోవాలని, ఇంకా విశ్వాసులమైనము తెలుసుకోవాలని దేవుడు మన కొరకు ఆయుష్ను పొడిగిస్తున్నాడు, రాకడను ఆలస్యం చేస్తున్నాడు. మనం పొందినటువంటి ఈ ప్రత్యక్షత ఇంకా పొందకుండా ఎంతమంది సమాజంలో ఉన్నారో వారిని గురించి మనం ఆలోచించాలి.